Praise the Lord. Greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దినము కూడా 21 days ఆఫ్ ప్రేయర్స్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల గురించి మనము ధ్యానం చేయుచున్నాము. ఈ దినమందు కుష్ఠరోగి చేసినటువంటి ప్రార్థన గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనము. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుడి వాక్యం దీవించునుగాక. Matthew 8 chapter and 3rd verse. And Jesus put forth his hand and touched him, saying, I will be thou clean. And immediately his leprosy was cleansed. May the Lord bless this word. చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో కానీ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి కానీ చూసినప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగాడండి. చూడండి, యేసు ప్రభు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మందిని ఆయన దెయ్యాల నుంచి ఆయన వెళ్ళగొట్టినటువంటి వాడు. అలాగే మరి ఎంతోమంది కుంటి వారిని, గ్రుడ్డి వారిని ఆయన బాగు చేసినటువంటి దేవుడు. మరి ఈ విధంగా మరి ఎన్నో అద్భుతాల గురించి మరి ఆయన ఉండేటువంటి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో కూడా అక్కడ వ్యాపించినప్పుడు ఇక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి మరి యేసు ప్రభుని వెంబడించాలని ఆశించాడు. ఆయన జనసమూహంతో కూడి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలను. స్ట్రెయిట్ అవే వచ్చి యేసు ప్రభు ఖచ్చితంగా తన యొక్క ప్రార్థన వింటాడు అనేటువంటి నమ్మకము ఆ కుష్ఠరోగి కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. మనకు తెలుసు, కుష్ఠరోగులు ఎక్కడుంటారండి? ఇళ్ళ మధ్యలో ఉండరు, సమాజంలో ఉండరు, ఊరికి దూరంగా ఉంటారు. అయినప్పుడు కూడా ఆయన మరి ఆ రోడ్లో లేకపోతే ఆ యొక్క మార్గంలా ఆయన ఎప్పుడు వెళ్తాడో అని చూస్తున్నాడు, కాచుకొని ఆ రోజు ఆయన వచ్చే సమయానికి అక్కడికి వెళ్ళాడండి. హల్లెలూయా. యేసు ప్రభు కోసం మనం ఎదురు చూస్తే ఎన్నోసార్లు యేసు ప్రభు మన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనం అస్సలు పట్టించుకోము, మనకి ఇష్టమైన రీతిలోనే మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈ కుష్ఠరోగి ఉన్నాడు చూడండి, ఈ కుష్ఠరోగికి ఒక అవసరత ఉంది. ఎందుకంటే తాను కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలని ఆశించాడు. తనకు ఒకవేళ మరి ఎంతో ఖర్చు పెట్టుండొచ్చేమో తన కుష్ఠరోగం నుంచి బయటపడటానికి. కానీ చివరికి అతను యేసు ప్రభువే నాకు మార్గము, యేసు ప్రభువే నాకు జీవము, యేసు ప్రభువే నన్ను స్వస్థపరచును అని అతను గుర్తించాడు. అందుకే స్ట్రైట్ అవే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వెంటనే ఆయనకు మ్రొక్కాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు మ్రొక్కమండి, దేవుణ్ణి ఆరాధించు. ఆదివారము ఎలా వస్తా, సగం మంది వర్షిప్ అయిపోయిన తర్వాత, స్తుతి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, సాక్ష్యం కూడా అయిపోయిన తర్వాత మెసేజ్ టైంకి వస్తూ ఉంటారండి చర్చ్కి కదా. ఎందుకంటే అదే వాళ్ళకి టైం అన్నమాట. మిగతా అంతా కూడా ముందు వచ్చే వాళ్ళందరూ కూడా వేస్టే. కానీ మనం దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా, ఘనపరచకుండా మరి దేవుని యొక్క వాక్యం మనం అర్థము చేసుకోలేము. చూడండి, ఈ కుష్ఠరోగి ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగా వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పేసి అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మ. ఇమ్మీడియట్ ఆన్సర్ అనమాట, ఇమ్మీడియట్ ఆన్సర్. చాలాసార్లు చిన్నపిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. కానీ మనం ఎదిగిన తర్వాత కూడా, దేవుడు ఎవరో తెలిసిన తర్వాత కూడా మనము చిన్నపిల్లలాగానే మనం చేస్తూ ఉంటామండి. హల్లెలూయా. ఈ ఉదయ సమయంలో దేవుడు కుష్ఠరోగి యొక్క ప్రార్థన గురించి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మ్రొక్కాడు, మొట్టమొదటిగా వచ్చి ఆయనకు మ్రొక్కాడు. ఆ తర్వాత, అయ్యా నువ్వు నన్ను, నీ చిత్తమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయి అని అడగగానే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని పలకగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అని చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి వెంటనే యేసు ప్రభువా నన్ను వెళ్ళి ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే అక్కడ ఒక కట్టడి ఉంటుంది. కుష్ఠరోగి వాళ్ళను ఊర్లోకి రానివ్వరు. అందుకోసం ఫస్ట్ అతను వెళ్ళి యాజకునికి కనపరుచుకొని ఆ మోషే నియమించిన కానుకని ఇచ్చి ఆ తర్వాత
ఊరిలోనికి వెళ్ళాలి. అప్పుడు యేసు ప్రభు నన్ను స్వస్థపరచడని అందరికీ చెప్పుకోవచ్చు. కానీ అతనికి యాజకునికి కనపడకుండా వారి కానుక సమర్పించుకోకుండా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేయండి అంటాం. దేవా నువ్వు కానీ నా యొక్క ప్రార్థన కానీ ఆలకిస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా అని అంటాము. కానీ చాలా విషయాల్లో కూడా మనము తప్పిపోతూ ఉంటాము. హన్నా ఏం చేసింది? ప్రార్థన చేసినప్పుడు అంది, అయ్యా నువ్వు నాకు కుమారుని దయచేయి, ఆ కుమారుడిని నేను నీకు సమర్పిస్తాను, నీ యొక్క సేవకు సమర్పిస్తాను అని చెప్పింది. దేవుడు వెంటనే కుమారునితో ఆమెను దీవించాడు. ఆమె మర్చిపోలేదు, తను చేసినటువంటి ఆ యొక్క మొక్కుబడిని మర్చిపోలేదు. మళ్ళీ పాలు విడిచిన తర్వాత కుమారుడు అయిన సమూయేలును తీసుకొని వచ్చి మరి అక్కడ యాజకుడైన ఏలికి అప్పగించినట్టుగా కూడా మనము చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే మనం కూడా కేవలం ప్రార్థన చేయటము, ప్రార్థన చేసిన తర్వాత జవాబు పొందుకోవటము, సంతోషించడం కాదు, కానీ దేవునికి మనము కృతజ్ఞత అర్పణ చెల్లింపవలసినటువంటి వారంగా ఉంటున్నాము. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం. నేను ఉదయకాల సమయంలో కుష్ఠరోగి చేసినటువంటి ప్రార్థన గురించి ప్రభా మీరు మాతో మాట్లాడున్న దేవానికి వందనములు. అవును యేసయ్య ప్రభా, నా తండ్రి మేము కేవలము మా అవసరతల నిమిత్తము ప్రభా వచ్చి నిన్ను ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ యేసయ్య నీ గొప్పతనం ప్రభా నా తండ్రి మేము వివరించడానికి, యేసయ్య మిమ్మల్ని ప్రభా ఆరాధించడానికి, స్తుతించడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకొంచుతాం తండ్రి. యేసయ్య ప్రభా మా యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభా నమ్మి నీకు కృతజ్ఞత చెల్లించుట కృపను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.